ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని మరి యోహాను గారు చెప్తూ ఉన్నారు. మరి అదే విధముగా ఆ యొక్క వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మరి మన వద్ద నివసించి ఉన్నారని మరి యోహాను గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆ యొక్క యోహాను పత్రికల్లో కూడా మనం చూసుకున్నట్లయితే యోహాను పత్రికల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడు, మేము ఏది నిదానించి చూచి ఉన్నామో, చేతులారా ఏది తాకి మేము ఆయన చూసామో, ఆయన మాటలు విన్నామో, ఆయన ఎరిగి ఉన్న ఆయన మేము ప్రకటిస్తున్నామని కూడా యోహాను గారు రాస్తూ ఉన్నారు. మరి దేవునికి మరి కొన్ని పేర్లు ఉన్నాయి. మొట్టమొదటిగా మరి ఇమ్మానుయేలు అని ఆయన పిలుస్తూ ఉన్నారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థము. మెస్సయ మరి అదేవిధంగా క్రీస్తు అని అన్నట్లయితే అభిషక్తుడు అని అర్థము. అదేవిధముగా యేసు అని అంటే రక్షకుడు అని అర్థము. మరి క్రీస్తు ప్రభు వారికి అనేక నామాలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పినట్లుగా మెస్సయ అని, క్రీస్తు అని, యేసు అని, అభిషక్తుడని, ఇవన్నీ కూడా మరి ఆ యొక్క క్యారెక్టర్, ఆ గుణాలు, ఆయన యొక్క లక్షణాలకు తగ్గట్టుగా మరి ఆ యొక్క పేర్లు మనం పెట్టుకుని ఉన్నాం. అయితే మరి దేవునికి మరి నామకరణము చేసి ఉన్నారంట. పరలోకములో దేవునికి ఒక నామకరణం చేసి ఉన్నారు. అసలుకి పరలోకములో ఆయన యొక్క పేరేంటి? అసలుకి ఆయనకి ఒకవేళ దేవునికి పేరుంటే ఆ యొక్క పేరు ఏంటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మనం అడిగినట్లయితే ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయములో ఆయన యొక్క పేరు రాసి ఉన్నారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనాన్ని మరి చదవండి ఒకసారి ఎవరైనా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి దేవునికి ఏం పేరు పెట్టబడి ఉన్నదంటండి? క్రీస్తు ప్రభు వారికి దేవుని వాక్యం అనే పేరు పెట్టబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్లోకి మనం వచ్చాం. అంటే దేవుని వాక్యము అంటే మరి ప్రభు అయిన క్రీస్తు వారే. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా క్రీస్తు ప్రభు వారే వాక్యం. వాక్యం అంటే ఏదో కాదండి, క్రీస్తు ప్రభు వారే. మనందరికీ కూడా అర్థమైంది. ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరుంది, క్రీస్తు అనే పేరుంది, మెస్సయ అనే పేరుంది. కానీ మరి ఆయనకి పెట్టబడిన పేరు ఏంటనంటే వాక్యమే. ఆయనకి పెట్టబడిన పేరు ఏంటంటే వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. మరి ఇటువంటి వాక్యము గురించి మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలని, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు రక్షణ సువార్త అందరికీ తెలుసు, సత్యం అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఏంటంటే క్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచారని ఆయనందు విశ్వాసం ఉంచితే మనం రక్షణ పొందుకుంటామని మనందరికీ తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడైనా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అయితే మనం ఎత్తబడే వారిగా ఉండాలని, రక్షణ తెలుసుకుని మారు మనసు పొంది బాప్తిసం పొందుటతోనే అంతా అయిపోలేదు, మనం ఎదగాలి. పేతురు గారు కూడా ఆయన పత్రికలో రాస్తూ ఉన్నాడు 2వ అధ్యాయంలో ఏంటంటే మీరు రక్షణ విషయంలో ఈ యొక్క అమూల్యమైన పాలు వంటి వాక్యాన్ని త్రాగి మనం ఏం చేయాలంట? ఎదగాలంట. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వాక్యం అనే యొక్క పాలను మనం త్రాగి ఎదగాలి. ఒకవేళ మనం ఎదగపోయినట్లయితే, ఒకవేళ మనం రక్షణ తీసుకుని బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది అలాగే చిన్నపిల్లలాగానే ఇంకా ఉన్నట్లయితే మనం క్రీస్తు కొరకు ఏమి సంపాదించేవారుగా మనం ఉండలేము. క్రీస్తు వరకు మనం జీవించే వ్యక్తులుగా ఉండాలంటే మనం జీవం రావాలి. మనం ఏమవ్వాలంటే ఎదుగుతూ ఉండాలా. అందుకని కొరింథీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు, నేను పసిపిల్లల వలె ఇంకా పాలు తాగే వ్యక్తులకి బోధించే వారికి నేను బోధిస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే పాలు ఒకటే కాదు, ఈ యొక్క మరి వాక్యం అని ఈ ఆహారము మరి యొక్క మారుతూ ఉంటుంది. మొట్టమొదటికి ఎలా ఉంటుంది అంటే ఇది పాల వలె ఉంటుంది, దాని తర్వాత రొట్టె వలె ఉంటుంది, దాని తర్వాత ఎలా ఉంటుందంటే మాంసం వలె ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యొక్క మనిషి రక్షణలోకి వచ్చిన వ్యక్తి అనుదినం ఈ పాలను త్రాగుతూ ఉండాలి. ఒక బిడ్డ ఎదగాలంటే, తన శరీరము ఎదగాలంటే 2 సంవత్సరాల పాటు తన పాలు తీసుకుంటూ ఉండాలి. అలా విధంగా మనం కూడా ఈ యొక్క వాక్యమైన పాలు త్రాగుతూ ఉండాలి. అయితే ఈ యొక్క వెదిగిన వ్యక్తి ఏం చేస్తూ ఉంటుంది? రొట్టె తింటూ ఉంటుంది, పాప కానీ బిడ్డ కానీ. దాని తర్వాత మాంసం తింటూ ఉంటుంది. అంటే ఈ యొక్క మాంసంలో పుష్టి చాలా ఎక్కువ ఉంటుంది.
అంటే ఈ యొక్క వాక్యము కూడా అలాంటిదే. ఈరోజు మనం మంచి పుష్టిగా మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పుష్టిగా ఉండాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఒడిదొడుకులు రాకుండా ఉండాలంటే, మన పాదాలు తొట్టిల్లకుండా ఉండాలంటే నీ యొక్క వాక్యంతో నన్ను స్థిరపరచమని మరి కీర్తనాకారుడైన దావీదు కూడా మరి కీర్తనలో రాస్తూ ఉన్నాడు. అంటే మన పాదాలు తొట్టిల్లకుండా పడిపోకుండా ఉండాలి అంటే మనకు వాక్యం కావాలండి. ఆమెను హల్లెలూయా. వాక్యముకి ఇంట్రడక్షన్ చెప్పి ఉన్నాను. అసలు వాక్యం అంటే ఏమిటో మనం తెలుసుకుని ఉన్నాం. అదేవిధంగా వాక్యము లేకపోయినట్లయితే మరి మనలో ఒక జీవం అనేది ఉండదు. ఎందుకంటే ఆయనలో ఏముందంట? జీవం ఉన్నది. అసలు ఆయన వాక్యము, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఈయన 3 క్యారెక్టర్లు కలిగి ఉన్నాడు ఈయన. అయితే ఈ యొక్క ప్రభువుని ఎవరైతే కలిగి ఉన్నామో, ఆయన వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా జీవాన్ని కలిగి ఉంటారు. భక్తిలో ఒక మంచి జీవాన్ని మనం కలిగి ఉంటాం. అందుకనే అనుదినం కూడా మనం ఏం చేయాలండి? వాక్యాన్ని ధ్యానించాలి. అనుదినం కూడా వాక్యముతో మనం ఏం చేయాలా? ఉదక స్నానం చేయించబడాలా. మనం ఒకరోజు పరలోకానికి వెళ్ళాలి, అవునా? అయితే అక్కడ మరి పరలోకానికి వెళ్ళాలంటే ఒక ఉపమానం చెప్పారు దేవుడు. అక్కడ ఒక వస్త్రం, తెల్లని మహిమ వస్త్రం ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు. ఒకవేళ దేవుడు నీకు ఒకవేళ మంచి మహిమ గల వస్త్రాన్ని ఒకవేళ ఇచ్చినట్లయితే నువ్వు అనుదినము నువ్వు చేయుచున్న కార్యక్రమాలు బట్టి అవేమని ఒకవేళ మురుగు పట్టిపోయి ఉండొచ్చు. అయితే మనం ఏం చేస్తాం? మనకు వస్త్రాలు ఏం చేస్తామండి? ఉతుకుతూ ఉంటాం. ఆ ఉతుక్కుని ఏం చేస్తుందండి? క్లీన్గా మంచి తెల్లగా ఆ యొక్క వస్త్రాలు నిగనిగలయ్యేలాగా స్నానం మరి ఆ యొక్క బట్టలు ఉతుకుతూ ఉంటాం. అలాగే మన జీవితం కూడా పరిశుద్ధంగా ఉండడం కోసం, మన జీవితం కూడా పరలోకానికి చేరడం కోసం, ఆయన సన్నిధిలో నిలబడడం కోసం మనం యొక్క వాక్యం అనే ఉతక స్నానం చేత మనం స్నానం చేయాలంట. మరి అదేవిధంగా మరి అలంకరించుకోవాలి ఈ వాక్యంతో. ఈ వాక్యము ఏంటంటే ఒక అద్దం వంటిది. యాకోబు పత్రికలో చూసుకున్నట్లయితే వాక్యాన్ని అద్దంతో పోలుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అనుదినము ఈ యొక్క ఆదివారము ఈ యొక్క వాక్యము మరి అద్దంలో చూసుకోవాలా. ప్రతిరోజు కూడా ఆ వాక్యం అనే అద్దంలో మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అద్దంలో చూసుకుంటేనే మన మొహం మీద ఏముంది, ఏదైనా మచ్చ ఉందా, ఏదైనా డాగ్ ఉందా, ఏదైనా మురుకుందా, లేకపోతే మనం అలంకరించుకున్నప్పుడు సరిగ్గా అలంకరించుకోలేదా అని ఏదైనా తెలియాలంటే మనం అద్దంలో చూసుకోవాలి. ఈరోజు ఒక వివాహం జరుగుతూ ఉంటే ఆ వివాహం జరిగినప్పుడు ఈ యొక్క పెళ్లి కుమార్తెకి ఏమిస్తారండి? ఒక మంచి అద్దాన్ని ఇస్తారు. ఆ అద్దం ఇచ్చినప్పుడు ఆమె అలంకరించుకుంటూ ఉంటుంది. అలంకరించుకుని మంచిగా మరి వెళ్ళాలి. అలాగే పరలోకానికి కూడా, పరలోక రాజ్యానికి కూడా మనం ప్రభు వద్ద కూడా మనం వెళ్ళి అక్కడ నిలబడాలి అంటే, ఆయన మనం వివాహం చేసుకోవాలంటే ఆయన వాక్యం అనే ఈ అర్థంలో మనల్ని మనం చూసుకుని మనం సరి చేసుకుని ఆ వాక్య ప్రకారంగా జీవించి ఆ వాక్యంలో ఫలించినట్లయితే మనం ఆయన రాజ్యంలోనికి అడుగు పెట్టగలం. ఆమెన్ హల్లెలూయా. మరి అందుకనే ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యాన్ని అందుకనే మనం అనుదినము పాటించాలి. చదవడమే కాదు, దీన్ని అనుసరించి మనం వినడమే కాదు, గైకొనాలి, దాని ప్రకారము జీవించాలి. మరి ఈ వాక్యము దైవ సేవకుడు ప్రకటించినప్పుడు ఆయన ప్రకటించిన ఆ వాక్యాన్ని మనం విని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. ఒకవేళ విని విడిచిపెట్టినట్లయితే మనం అబద్ధికులమంట. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడో ఆ వాక్యము ఒకవేళ సేవకుడు ప్రకటించవచ్చు, లేదంటే నీవు కూడా వాక్యాన్ని చదవచ్చు. అయితే ఆ వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు నడుచుకోకపోయినట్లయితే నువ్వు అబద్ధికుడివి. నువ్వు ఎంత వాక్యం చదివినా, నువ్వు రోజుకి 20 అధ్యాయాలు చదివినా నువ్వు అబద్ధికుడివే. ఎందుకంటే వాక్యం ప్రకారం నువ్వు జీవించట్లేదు కాబట్టి నీలో సత్యము ఉండదు అని దేవుని యొక్క లేఖనాలు కూడా తెలియపరుస్తూ ఉన్నది. మరి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క వాక్యము చాలా గొప్పది. ఈ యొక్క వాక్యం ఏంటండి? బ్రతికించే వాక్యం. హెబ్రీయుల పత్రికలో కూడా చూసుకున్నట్లయితే మరి అసలు సూర్యచంద్ర నక్షత్రములు, ఈ యొక్క భూమి, అదేవిధంగా ఈ జలరాశులు ఇవన్నీ కూడా మరి కనిపించే ఒక పదార్థముతో కూడిన ఒక వస్తువు చేత ఏమీ నిర్మింపబడలేదు. సైన్స్ ప్రకారంగా ఒక్కొక్క అణువు కలిసి ఆ అణువులన్నీ కొన్ని కోట్ల సంవత్సరాలుగా మరి ఏకమైనప్పుడు ఈ భూమి పుట్టిందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. కానీ మరి మన యొక్క దేవుడు మరి యొక్క లోకాన్ని, ఈ యొక్క సృష్టిని ఆయన ఒక్క వాక్కు చేత కలగజేశాడండి. ఆమెన్ హల్లెలూయా. ఆయన ఈ యొక్క కనిపించే పదార్థాల చేత దీన్ని తయారు చేయలేదు.
కేవలం దేవుని వాక్యము అనే ఆ యొక్క మాట చేత భూమి నక్షత్రములు సర్వమును కూడా కేవలం ఆయన వాక్యము ద్వారానే ఆయన చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మరి కార్యమో ఇది. ఈ యొక్క ఒక్క భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న యొక్క భూమి ఒక్క ఇంచు కానీ తప్పుకున్నట్లయితే ఈ యొక్క భూమి అంతా కూడా అల్లకొల్లాలం అయిపోతున్న శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక్క ఇంచే జస్ట్ ఇలా కదిలిందంటే మనందరం కూడా మాడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు ఒక్క మాటతో ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క సృష్టిని అంతటి కూడా ఆయన చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యొక్క వాక్యము, ఆయనలో వాక్యం ఉన్నది, అసలు ఆయనే వాక్యం. ఇటువంటి వాక్యము మనలో ఉన్నట్లయితే, ఇటువంటి శక్తి కలిగిన వాక్యము మనలో ఉన్నట్లయితే మనం ఏ విధంగా ఉంటామండి? జీవించే వారిగా ఉంటాం, ఆత్మీయంగా జీవించే వారిగా ఉంటాం, ఆత్మీయంగా బలం కలిగిన వారిగా ఉంటాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత చింత కలిగినా, ఎంత బాధ కలిగినా మన జీవితంలో మనం పడిపోకుండా ఉండాలంటే మనకు కావలసింది ఒకే ఒకటి, దేవుని వాక్యం. హల్లెలూయా. కేవలం మనకి దేవుని వాక్యము మనకు కావాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి యొక్క దేవుని మరి ఎఫెసీయుల పత్రికలో మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయములో మనం ఒకసారి చదవండి. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. దానిపైన కూడా చదవండి ఒకసారి. దానిపైన డాలు పట్టుకొనుడి. దేవునితో మీరు దృష్టిని అగ్ని మానవులన్నిటిని ఆత్మకు శక్తిమంతులగుదురు. ఆమేన్, హల్లెలూయా. మరియు రక్షణను శిరస్సును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మలను ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు జ్ఞాపకం చేయుడి. చాలా. అయితే విశ్వాసము అనే ఏం పట్టుకోమంటున్నారండి? ఢాలు. అంటే నీకు విశ్వాసము ఒకవేళ ఉంటే నీకు దేవుడు ఒక ఢాల్ని ఇస్తాడు. అంటే మనం యుద్ధంలో చూసుకున్నట్లయితే, యుద్ధంలో మనకేం కావాలా? కత్తి కావాలా, అదేవిధంగా ఢాలి కావాలి. ఈ ఢాల్ ఏం చేస్తుందంటే, శత్రువు ఒకవేళ నిన్ను నరకడానికి కానీ వచ్చాడు అనుకోండి, నిన్ను పొడవడానికి వచ్చాడు అనుకోండి, అది అడ్డు పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది, అది రౌండ్గా ఉంటుంది. దాన్ని ఇలా చేత్తో పట్టుకుంటారు, ఒక చేత్తో. ఒకవేళ శత్రువు నీ మీద దాడి చేస్తే ఆ దాడిలో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి విశ్వాసం అనే డాలు కావాలి. అయితే ఈ శత్రు మాటకు వస్తూ ఉంటాడు, నీ దగ్గర విశ్వాసం ఉంది, అయితే వాడిని ఆపుతూ ఉంటావు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటావు. వాడు ఎప్పుడు నిన్ను నాశనం చేద్దామా, ఏ రోగం నీకు పెడదాం, ఏ చింత నీకు పెడదాం, లేదంటే ఎవరితో గొడవ నీకు పెడదాం, ఎలా నేను లేపేద్దాం అని చెప్పి వాడు ఎప్పుడు కూడా నీ మీద అగ్నిబాణాలు విసురుతూ ఉంటే, నీ దగ్గర విశ్వాసం అనే డాలు ఉంది, దాన్ని పట్టుకుని నువ్వేం చేస్తూ ఉంటావు? ఆపుతూ ఉంటావు. ఏంటి? వాడేసే వాటిని ఆపుతూ ఉంటావు, వాడిని ఆపడలేవు. కేవలం ఈ డాల్తో ఏం చేస్తావు? శత్రువుని నువ్వు ఆపడం కాదు, వాడు ఒకవేళ నీతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధపు ఆయుధం నీ మీద పడకుండా చేయగలుగుతావు. అదేవిధంగా ఏదైనా బాణం వస్తే దాన్ని ఆపుతావు. కానీ ఒక ఆత్మ ఖడ్గం అనే వాక్యము కానీ నీలో ఉన్నట్లయితే, ఒకవేళ ఆత్మ ఖడ్గం అనే ఖడ్గము నీ చేతిలో ఉన్నట్లయితే, ప్రియులారా, ఈరోజు ఆ యొక్క శత్రువునే మనము ఏం చేయగలం? చంపగలం. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ డాలు ఉంటే వాడిని ఆపగలము, ఒకవేళ డాలు ఉంటే ఆ బాణాలు పడకుండా ఆపగలం. ఒకవేళ నీ దగ్గర ఈ యొక్క ఆత్మ ఖడ్గం అనే వాక్యము ఒకవేళ నీలో ఉన్నట్లయితే, నీ వద్ద ఒకవేళ ఉన్నట్లయితే, నువ్వేం చేయగలుగుతావు? శత్రువుని చంపగలుగుతావు అనమాట. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది రాజులు ఈరోజు పూర్వము యుద్ధానికి వెళ్ళారంటే వారి ఖడ్గం తీసుకుని వెళ్ళాలా, శత్రువుని హతమార్చడానికి ఆయుధం ఈ యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని వారు తీసుకువెళ్ళి అనేక ప్రజలను ఏం చేశారు? చంపేశారు. ఈరోజు శత్రువు ఒకవేళ నీ మీద లేస్తూ ఉన్నట్లయితే, నువ్వు విశ్వాసమైన డాలు ఒకవేళ ఉందేమో ఓకే, కానీ ఆ శత్రువుని హతమార్చాలంటే నీకు వాక్యమనే ఆత్మఖడ్గం కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు వాక్యమనే ఆత్మఖడ్గం కావాలా. ఒకవేళ వాక్యం అనే ఆత్మఖడ్గము నీకు లేకపోయినట్లయితే వాడు ఎప్పుడు నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు, నువ్వు విశ్వాసంతో ఆపుతావు, కానీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కానీ శత్రువు నీ ఎదుట కనపడకుండా ఉండాలంటే, శత్రువు నీ ముందు ఉండకుండా ఉండాలంటే, నీ తలంపులను పాడు చేయకుండా ఉండాలంటే నీకు ఖడ్గం కావాలా. ఆ ఖడ్గం ఉన్నప్పుడే వాడు ఏం చేస్తాడు? శత్రువు భయపడి పారిపోతాడు. ఒకవేళ నీ దగ్గర డాల్ ఉందనుకో, వాడు వేస్తూనే ఉంటాడు, ఏదో రకంగా వీడిని చంపాలని, ఏదో రకంగా ఈ డాలు కింద విడిచిపెట్టబడితే ఎప్పుడో చప్పుడు నిన్ను పొడవడానికి వస్తాడు. కానీ మన దగ్గర వాక్యం అనే ఈ యొక్క ఖడ్గం ఒకవేళ మన అందరికీ ఉన్నట్లయితే శత్రువే దూరంగా పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇదండి ఈ యొక్క వాక్యం యొక్క గొప్పతనం. మరి ఇటువంటి వాక్యం మనకు ఉన్నట్లయితే శత్రువును మనం ఏం చేయొచ్చండి?
చండాలను మరి చంపేయవచ్చు అనే దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా మరి ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే హెబ్రీయుల పత్రిక 4:12 చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచుల ఎటువంటి కత్తియు కంటెను ఆడిగా ఉండి ప్రాణాత్మలను తీగలను మురుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము బలమైనదంట. ఏంటండి? బలమైనది, సజీవమైనది అంటే బ్రతికి ఉన్నది. బలమైనది, అది బ్రతికించేదై ఉన్నది, నీలో జీవాన్ని కలిగించేదై ఉన్నది. అయితే ఈ వాక్యము ఎక్కడ దొరుకుతుందంట? కీళ్లను మూలుగులను కూడా విభజించినట్లుగా అది దూరుచు హృదయము తలంపులు ఆలోచనలు అన్నిటినీ కూడా అది శోధించి తెలుసుకోగలదు. అది ఎందుకని ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నారంటే ఈ యొక్క మూలుగులోకి వెళ్తుంది. అంటే మన యొక్క బోన్ ఏదో ఉందో ఆ బోన్ మధ్యలో ఉంటుంది ఈ మూలుగు. మీరందరికీ తెలుసు. ఈ మూలుగు ఏం చేస్తుందంటే మనిషి శరీరానికి జీవాన్ని కలగజేస్తుంది. ఈ మూలుగు మనిషి యొక్క సామర్థ్యాన్ని పెంచుద్ది. అదేవిధంగా ఒక మనిషి పొట్టుగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, ఎంతలా ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత ప్రతిష్టంగా మంచి బలంగా ఉండాలో ఈ యొక్క మూలుగులో నుంచే మొట్టమొదటిగా బయలుదేరద్దంట. అయితే ఈ యొక్క నీ జీవితంలో మొట్టమొదటిగా ఎక్కడ మనకు మొట్టమొదట నీ తలంపుల్లో పడుద్ది ఏదైనా ఆలోచన. నువ్వేది కూడా ఊరకే చేయవు. మొట్టమొదటిగా నీ తలంపులో పడుద్ది, నీ హృదయంలో పడుద్ది. నీ హృదయంలో నీ తలంపులు ఏదైతే అనుకున్నావో నువ్వు దానికి బయటికి దాన్ని తీసుకొస్తావు, దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు. అదే నువ్వు చేస్తావు. నీ శత్రువుని ప్రేమించాలన్నా, నీ శత్రువుని దూషించాలన్నా, నువ్వు ఇతరులతో స్నేహంగా మెలగాలన్నా, ఈరోజు సాయంత్రం వండుకోవాలా, అది కూడా నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? నీ హృదయంలో, నీ మనసులో, నీ తలంపులో ఆలోచన చేస్తావు. అయితే నీ యొక్క వాక్యం మరి ఏం చేస్తుందంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వర్క్ చేస్తుందండి. ఆమేన్, హల్లెలూయా. ఏ ప్రాంతానికండి? నీ హృదయం అనే ఆ ప్రాంతానికి, నీ తలంపులు అనే ప్రాంతానికి. ఒకవేళ నువ్వు జారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ శత్రువుని ఇంకా ప్రేమించలేకపోతున్నావేమో, ఇంకా నువ్వు దేవునికి కలిగిన గుణలక్షణాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఆశా, నిగ్రహం అనే ఈ యొక్క ఫలాలు ఫలించిన వాడిగా ఇంకా నువ్వు ఉన్నట్లయితే, నీ తలంపులని అయిపోయి ఉన్నట్లయితే అక్కడ పట్టుకుంటుందండి ఈ యొక్క వాక్యం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది? బయట పెడితే పని చేసేది, లోపలికి వెళితే లోపల వర్క్ చేసి ఏం చేస్తుంది? దాడి చేసి ఆ సెల్స్ని చంపేసి ఏం చేస్తుంది? నీ రోగం నుంచి నిన్నే కాపాడుద్ది. అలాగే ఈ యొక్క వాక్యం కూడా ఇక్కడికి వెళ్తుంది. ఎక్కడైతే నువ్వు తప్పిపోతున్నావు దేవుడి విషయంలో, ఎక్కడైతే నువ్వు నిందారహితుడిగా ఉండాలనుకుంటున్నావో, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అంటున్నాడు దేవుడు. ఆయన తలంపులేమో మన తలంపులు ఎలాగున్నాయంటే ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంటున్నాయి. అందుకనే మొట్టమొదటిగా ఈ తలంపుల దగ్గర దేవుడు కార్యం చేయడానికి నీలో ఒక వాక్యాన్ని పంపిస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కీళ్ళు మనకి లేనట్లయితే, ఈ కీళ్ళు మనకి లేకపోతే మనం నిలబడలేం. అంటే ఈ యొక్క కీళ్ళలో బలాన్ని, అంటే నువ్వు నిలబడడానికి, అంటే నువ్వు ఒక మంచి ప్రార్థనాపరుడుగా, అదేవిధంగా నువ్వు మంచి విశ్వాసిగా నువ్వు ఉండాలంటే నీకు వాక్యం కావాలి. ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఆయన వాక్యము సజీవమైంది. అది ఏంటంటే అది బతికి ఉన్నది. అది నీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, నువ్వు ఏ విధంగా దేవుని ఆలోచనలు కలిగి ఉండాలో నీకు తెలియదు. ఎందుకనంటే మొట్టమొదటిగా నీకు ఇంటర్నల్గా అది కలగాలి. ఆ విధంగా ఇంటర్నల్గా వర్క్ చేసేదే దేవుని వాక్యం అండి. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ఇంటర్నల్గా వర్క్ చేసేది ఏదైనా ఉందంటే, నీ మీద ప్రభావితం చూపించి మరి దేవుని కొరకు నిన్ను మరి నిలబెట్టేదిగా ఏదైనా ఉన్నదంటే అది దేవుని వాక్యం అండి కేవలం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మరి అనుదినము కూడా ఆ యొక్క వాక్యాన్ని మనము ఏం చేయాలండి? ధ్యానించాలి. అదేవిధముగా మరి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ యొక్క వ్యక్తి పేరు పిచ్చయ్య. ఈ పిచ్చయ్య అనే వ్యక్తి మరి ఏంటంటే ఆయన కొద్దిగా పిచ్చి ఉంది కాబట్టి అందరూ పిచ్చి అని పిలిచేవారు. నిజంగానే ఆయనకు కొద్దిగా పిచ్చి ఉంది. ఆ ప్రాంతంలో చాలా ధనవంతుడు ఆయన.
ఒకప్పుడు మంచి వ్యాపారాలు చేసాడు, కానీ ఆయన పిచ్చిని బట్టి ఇప్పుడు వ్యాపారాలు చేయట్లా, ఇంట్లోనే ఉంటే అందరూ పిచ్చోడు అన్నారని చెప్పి నేను ఏదైనా మంచి వ్యాపారం చేయాలని చెప్పి ఒక పొలం కొన్నాడు, 10 ఎకరాలు. ఆ 10 ఎకరాల పొలం కొని మరి దాంట్లో వ్యవసాయం చేద్దాం, మరి వరి పండిద్దామని చెప్పి మరి ఆ యొక్క పొలాన్ని కొన్నాడంట. కొన్న తర్వాత మరి ఆయనతో పాటు తన స్నేహితుడు కూడా ఒక పొలాన్ని కొన్నాడు. ఆ స్నేహితుడు ఏం చేశాడంటే మంచిగా దున్ని ఆ పొలాన్ని మరి మంచిగా చేసి శుభ్రం చేసి నీళ్లు పెట్టి అన్నీ చేసి మంచి విత్తనాలు విత్తి మరి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయనైతే పొలం కొన్నాడు. కొన్న తర్వాత ఇంటికి వెళ్ళి అంటున్నాడు, నేను పొలం కొన్నాడు, మంచి పంట పండిద్ది, నన్ను అందరూ పిచ్చయ్య అన్నారు కదా. అసలు నా యొక్క సామర్థ్యం, నా తెలివి ఏంటో, జ్ఞానం ఏంటో మీ అందరికీ చూపిస్తా. అసలు ఈ ప్రాంతంలోనే ప్రతి ఒక్కరికంటే మంచి మరి పంటను నేను పండిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేశాడంట. అయితే 30 రోజుల తర్వాత వెళ్ళాడు ఆ పొలం దగ్గరికి. అయితే తన స్నేహితుని పొలంలోనేమో మంచిగా మరి చెట్లు కనబడుతున్నాయి ఇంతంత వేపుగా. అయితే ఈయన పొలంలో చూశాడు, చెట్లు లేవేమీ లేవు, మొత్తం పొదలు, మొత్తం అంతా ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలు కనపడుతూ ఉన్నాయి. అరే ఏంటి నా పొలంలో మరి పంట పండలేదు, నా స్నేహితుని పొలంలో పంటలు పండాయని చెప్పి ఈయన వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు, అయ్యా నీ పొలంలో పండి ఏంట్రా, నా పొలంలో పండలేదంటే, అరే నువ్వు ఏ పంట వేసావురా, ఏ విత్తనం వేసావు అంటే, విత్తనమా, ఏ విత్తనం వేయాలా పంట పండాలంటే పొలం ఒకటి ఉంటే సరిపోదా అని అంటున్నాడంట. చూడండి మరి ఆయన ఎంత పిచ్చయ్యో. నిజంగా ఆయన పిచ్చయ్యా కాదా? ఎందుకు పంట పండాలంటే ఏం వేయాలి? విత్తనం వేయాలా. విత్తనం వేయకపోతే రాదు. నీకు మ్యాంగో ట్రీ వేస్తే, మ్యాంగో విత్తనం వేస్తే మరి మ్యాంగోస్ మనం పొందుకుంటాం. అదేవిధంగా నువ్వు బాదం చెట్టు అయితే బాదం ఫలాలు పొందుకుంటావు. ఏదైనా విత్తనాన్ని మనం నాటినట్లయితేనే ఆ ఫలాలు పొందుకుంటాం. ఈరోజు చాలామంది ఏం చేస్తామంటే ఇదే విధంగా మరి యొక్క పొలం దేనికి సాదృశ్యం అంటే మన హృదయానికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ. అయితే మన హృదయం అనే ఈ పొలంలో మరి విత్తనాము అనే వాక్యాన్ని మనం వేసినట్లనే మనం ఏం చేస్తాం? ఫలాలు పొందుకుంటాం. అరే మనం పిచ్చేలాగా, ఆయన పిచ్చే కాదు, మనమే పిచ్చేలాగా బిహేవ్ చేస్తూ మనం అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ నెత్తి మీద ఈ నెత్తి మీద మన చేతులు పెట్టించుకుని మన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. లేదంటే మా ఇంట్లో ఇంత ధననిధి రావాలా, మా ఇంట్లో మామూలు ఆశీర్వాదం రావకూడదు, ఎంతో మరి అద్భుతమైన పంట మేము కోసుకోవాలని చెప్పి పిచ్చేలాగా మనం కూడా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఎందుకనంటే మన హృదయం అనేది ఉంటుంది, కానీ దాంట్లో వాక్యం అనే విత్తనాన్ని వేయము. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, నాకు పంట కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలి ప్రభువా, అయ్యా నాకు 10,000 కావాలి, 20,000 కావాలి, 1,00,000 కావాలి, నాకు పరలోకంలో చోటు కావాలి, అన్నీ కావాలని అడుగుతాం. భూఫలాలు కావాలంటాం, పరలోక ఫలాలు అన్నీ కావాలంటాం, కానీ పిచ్చేలాగా బిహేవియర్ చేస్తాం. ఏంటో తెలుసా? విత్తనం అనేది మన జీవితంలో ఉండదు. వాక్యం అనే విత్తనం మన జీవితంలో లేకపోతే మనం ఎలా ఫలించగలుగుతాం? అసలు ఏ విధంగా ఫలాలు రాగలుగుతాయి? మరి ఈ యొక్క విత్తనం గురించి మనం చూసుకున్నట్లయితే లోక సువార్త 8:11 చూడండి. లోక 8:11 లోక సువార్త 8:11 ఈ ఉపమానం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. హల్లెలూయా. చాలా విత్తనం ఏంటండి? దేవుని వాక్యము. హల్లెలూయా. మన జీవితంలో ఒక మంచి ఆశీర్వాదం, మన జీవితంలో మంచి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల, మరి యొక్క ఆత్మ ఫలాలు ఏవైనా సరే మనం కోసుకోవాలంటే మొత్తగా ఏం కావాలా? పిచ్చలాగా చేస్తే కాదు. మనకేం కావాలా? విత్తనం కావాలా. ఇక వాక్యం అనే విత్తనాన్ని మనం నాటినట్లయితేనే మన మహావృక్షంగా ఎదుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క విత్తనము కొంతమంది విత్తుతూ ఉంటారు, వాక్యం అనే విత్తనాన్ని విత్తుతూ ఉంటారు. అయితే శత్రువు వచ్చి ఒక్కొక్కసారి పంటనే తినేస్తూ ఉంటాడు. అయితే దీని చుట్టూ ప్రార్థన అనే కంచె ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఈ యొక్క వాక్యము కలిగి ఉన్నారో వీరందరూ ప్రార్థన అనే కంచె వేసుకోవాలి పొలం చుట్టూ. ఆ పొలం చుట్టూ ప్రార్థన కంచె వేసుకోకపోతే శత్రువు వచ్చి ఈ యొక్క వాక్యాన్ని దొంగిలిస్తాడనమాట. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా ఈ యొక్క పంట పొందాలంటే ఏం చేయాలా? నీరు కావాలా. ఈ యొక్క నీరు పరిశుద్ధాత్మకు సూచన ఉన్నది. అదేవిధంగా మన పంట పండాలి అంటే మన జీవితంలో మీరు ఆశిస్తున్న ఏ ఒక్క పంట అయినా, భూ సంబంధం అవ్వచ్చు, పరలోక సంబంధం అవ్వచ్చు, అన్ని రకాల పంటలు మన జీవితంలో పండాలి అంటే మనకి నీరు కావాలి.
అంటే వాక్యము ఒకవేళ ఉంటే సరిపోదు, పరిశుద్ధాత్మ అనే నీరు కూడా మనకు కావాలి. వాక్యం ఉంటే సరిపోదు, ప్రార్థన ప్రకారము కూడా మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే మనం బహుగా దేవుని కొరకు ఫలించే ఒక వ్యక్తులుగా ఉంటాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం అనే ఈ యొక్క ఆత్మీయ ఫలాలను ఆ విధంగా మనం ఫలిస్తాం. కాబట్టి మనం పిచ్చేవలే ఉండకుండా మనం మరి మంచిగా నూరంతలుగా ఫలించే మంచి విత్తనాలను మనం వేసి మన జీవితంలో అవి ఏం చేయాలా, ముందుకు రావాలి. జీవం వాటిలోకి రావాలి అంటే వాటిలోకి జీవం ఎలా వస్తుంది? మనం విత్తనం మాత్రమే వేస్తున్నాం, నీళ్లు పోతున్నాం, రాత్రికి వెళ్ళి పడుకుంటున్నాం, తెల్లారి వచ్చేపటికి విత్తనం వస్తుంది. అంటే జీవం కలగజేసేది ఎవరు? దేవుడే. ఆమేన్, హల్లెలూయా. మరి అదేవిధంగా ఈయన ఈ పిచ్చయ్య గారు విన్నారు వాక్యం, ఆయన చెప్పిన వాక్యం విని మరి ఎలాగలాగా మళ్ళీ తీసుకొచ్చి వరి పంట వేసాడు. వేసిన తర్వాత సరే ఇక పంట పండి తినది అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక 20 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత మొక్కలైతే వచ్చినాయి కొంతవరకు. వచ్చిన తర్వాత ఎండిపోయిన స్థితిలో కనపడుతున్నాయి. ఏంట్రా ఎండిపోయిన స్థితిలో కనపడుతున్నాయి? తన మిత్రుని అడిగితే, అరే బాబు, అసలు నువ్వు పొలాన్ని బాగు చేసావా నాయన? పొలంలో పోలిన రాళ్ళు ఉన్నాయరా, నీ పొలంలో కొన్ని మొల పొదలు ఉన్నాయరా నాయన, అవన్నీ బాగు చేయకుండా విత్తనాలు వేసి మొలవాలంటే ఎట్ట మొలుతుంది? దాంట్లో వేరు లేదు. వేరు కిందకి వెళ్ళాలంటే బండ ఉంది. ఈ బండ ఉంది కాబట్టి ఈ బండ ఏదన్నా నువ్వు తీసుకొచ్చి బాగు చేస్తే ఆ వేరు లోపలికి వెళుతుంది. అరే నువ్వు ఇదేది బాగు చేయకుండా నువ్వు డైరెక్ట్గా విత్తనం వేస్తే అది పని చేయదు అని అన్నాడంట. ఈయన పిచ్చయ్య గారికి అర్థమైంది. అప్పుడు అర్థమైంది. మళ్ళీ ఏం చేశాడు? ఆ బండలన్నీ తీసివేశాడు. అంటే ఇక్కడ ఈ యొక్క బండలు ఏమవ్వాలా? పగలాలి. అంటే యెరెమీయా ప్రవక్త మరి పలుకుతున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, మరి బండలు బద్దలగొట్టు సుత్తి వంటిది కదా మరి అని ఆయన మాట్లాడుతున్నాడు. యెరెమీయా పత్రికలో మనం చూసుకున్నట్లయితే 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి ఇక్కడ, అంటే మన యొక్క జీవితంలో చాలా బండ పరిస్థితులు ఉంటాయి. అంటే బండ అనుభవం అంటే దేవుని వ్యతిరేకించే అనుభవం, వాక్యాన్ని వ్యతిరేకించే అనుభవం, సేవకులను వ్యతిరేకించే అనుభవం అనే ఈ యొక్క బండ మన జీవితంలో ఉన్నట్లయితే అర్థమవుతుందా? ఈ యొక్క వేరు ఎలదో. అయితే మరి ఆయన ఈ బండను కూడా పగలగొట్టే సామర్థ్యుడు అంట. ఆమెను హల్లెలూయా. ఆయన వాక్యం ఏంటంట? బండను పగలగొట్టు సుత్తి వంటిది. ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఫలాలు చూడలేకపోతున్నావు, ఎండిపోతున్నావు, వస్తావు, ప్రార్థనలో ఉన్నావు అనుకుంటావు, ఇంకా దేవుని కోసం ఏదో చేయాలనుకుంటావు, కానీ ఆరిపోతూ ఉంటావు. ఎందుకనంటే నీలో వేరు లేదు. ఎందుకనంటే నీ హృదయంలో బండ ఉంది. కానీ ఈ బండను కూడా పగలగొట్టేదే దేవుని వాక్యం. ఆమెను హల్లెలూయా. ఈ బండలు పగలకపోయినట్లయితే మనం అభివృద్ధి పొందలేము. ఈ బండ మన హృదయంలో పగలపోతే, ఈ బండ అనుభవాలు మన జీవితంలో పగలకపోతే మనం ఆశీర్వాదకరంగా పంటను పండించలేము. ఈ యొక్క బండ మరి ఈ బండలో నుంచి లోపలికి వెళ్ళాలంటే మనకు వేరు అత్యధికంగా చిగురించాల. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? నీతిమంతులు వేరు చిగురించును. ఆమెను హల్లెలూయా. నీతిమంతులు వేరు ఏం చేస్తుందంటే చిగురిస్తుందంట. అంటే ఈ బండ సందుల్లో కూడా నువ్వు ఫలించాలంటే దేవుని కొరకు నీలో విశ్వాసం ఉండాలా. ఈ యొక్క విశ్వాసం ఉన్నట్లయితేనే ఈ బండ విషయంలో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. చాలామంది విషయాల్లో మరి బండ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బండలో చాలా రకాలుగా ఉన్నాయి. ఈ యొక్క బండల్లో మరి ఇశ్రాయేలు ప్రజలు మరి 20 లక్షల మంది ప్రజలు బయలుదేరుతున్నారు. అయితే దేవుడు అక్కడ 10 తెగుళ్ళు తీసుకొచ్చి మరి మంచిగా వాళ్ళందరిని రక్షించి వాళ్ళందరిని పట్టుకొచ్చి మరి ఎర్ర సముద్రం కూడా దాటించారు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నప్పటికీ మోషే 40 రోజులు దేవుని మరి సన్నిధికి వెళ్ళి మరి అక్కడ మొరపెట్టి మరి దేవునితో మాట్లాడుతూ ఉంటే మోషే ఎక్కడికి రాడిక మమ్మల్ని నడిపించేవారు ఎవరు లేరు, అసలుకి ఆయన మాకు కనపడ్డేంటి, మమ్మల్ని తీసుకొచ్చే ఒక స్వరూపం ఏదైనా ఉండాలిగా అని చెప్పి దూడను మేము చేసుకుంటాం అని చెప్పి వారి హృదయంలో ఏం చేసుకున్నారు? కఠినపరుచుకున్నారంట. చూడండి, కఠినత్వం. ఈ బండ ఏంటంటే కఠినత్వం. దేవుడు ఎన్నో మేళ్ళు మనకు చేస్తాడు. ఎన్నో రోగాల నుంచి తప్పించవచ్చు, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి తప్పించవచ్చు, అదేవిధంగా ఎన్నో ఆర్థిక పరిస్థితుల నుంచి తప్పించవచ్చు. ఇశ్రాయేలు ప్రజల్లాగా ఆ యొక్క తొలిసూల బిడ్డలు ఎవరు మరలించలా. ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారే.
వాళ్ళందరూ ఎన్నో బాధలతో ఉంటే ఈ ప్రజలందరూ దేవుడు కాపాడాక నువ్వు చూసావు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, నువ్వు చూసావు. వెనకొచ్చే సైన్యాన్ని అంతా దేవుడు ముంచేసాడు, నువ్వు చూసావు. నీళ్ళ నుంచి, నీ బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, నువ్వు చూసావు. అన్నీ చూస్తూనే ఉంటావు, కానీ దేవుడు ఏడు అంటావు. అదే బండ. దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అంటావు. అటువంటి కఠిన హృదయం మనకు ఉన్నట్లయితే మనం ఫలించలేము. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ యొక్క బండను కూడా పగలగొట్టేదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఎంతోమంది మూర్ఖులుగా ఉన్నవాళ్ళు, ఎంతోమంది దేవునికి లోబడిన వాళ్ళు ఎంతోమంది ప్రవక్తలుగా ముందుకు వచ్చిన వాళ్ళు, ఎంతోమంది మరి సేవలు కూడా మనకు తెలుసు. ఒక సాధు సింగర్ గారు అవ్వచ్చు, మరి అదేవిధంగా ఒక భక్త సింగ్ గారు అవ్వచ్చు. వీళ్ళందరూ మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చింపిన వారు, కాల్చిన వాళ్ళు, తొక్కిన వాళ్ళే. కానీ దేవుని వాక్యము వీళ్ళని పట్టుకుని వాళ్ళ హృదయం అనే బండను పగలగొట్టింది కాబట్టి ఈరోజు వాళ్ళు కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించారు. ఆమెన్, హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మొట్టమొదటిగా మన హృదయంలోని ఈ బండలను పగలగొట్టాలంటే మనం అడగాలి. ఆయన వాక్యంతో మనం పగలగొట్టుకోవాలి. ఆయన వాక్యము ఈ బండలను పగలగొట్టేదై ఉంది. ఆ వాక్యం మనలో లేకపోతే మనం కఠినం అయిపోతాం, మనం ఫలించలేం. ఏ ఆశీర్వాదాన్ని మన కుటుంబంలో చూడలేం. కాబట్టి ఈ బండలన్నింటినీ మనం ఏం చేయాలా? రిమూవ్ చేయాలి. అవిశ్వాసం మొట్టమొదటికి ఈ బండలో కనిపించేది అంటే అవిశ్వాసం. అవిశ్వాసం ఉండడం వల్లే ఈ బండలు మన జీవితంలో చేరుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగావో అప్పుడు విశ్వాసి, నీతిమంతుడు వేరేమైందంట, అంతకంతకు చిగురిస్తూ ఉంటుందంట. అంతకంతకు చిగురిస్తూ అదేమైతే మహావృక్షంగా ఫలిస్తుంది. ఈ యొక్క ఎదిగే చెట్టులోనే, ఈ ఎదిగే వృక్షం మీదే అనేకమైన దాడులు జరుగుతూ ఉంటాయి. మరలా కుక్క వస్తుంది తినేద్దాం అనుకుంటుంది, మేక వస్తుంది తినేద్దాం అనుకుంటుంది, పక్షులు వస్తాయి పొడుచుకు తినేద్దాం అనుకుంటే అవన్నిటిని కూడా నువ్వు దాటుకు వెళ్ళిపోయి నీకు శక్తి కావాలంటే నీకు విశ్వాసం అనేది మనలో ఉండాలి. ఈ వాక్యం అనే ఈ యొక్క సుత్తి ఉన్నట్లయితే ఎక్కడెక్కడైతే ఏ ఏరియాలో అయితే కోపమా, క్రోధమా, అల్లరయా, దోషణ, ఇతరులను ప్రేమించలేని స్థితి ఏ బండ అయితే నువ్వు ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని పట్టుకుని ఆ బండను పగలగొడుతూ ఉండాలా. అప్పుడు నువ్వు ముందుకు వెళుతూ ఉంటావు. ఈ యొక్క వృక్షం పైకి ఎగురుతూ ఉంటుంది. ఒకరోజు ఎవరైతే నేను నిందించారో, ఒకరోజు ఏదైతే నేను తినేయాలని వచ్చిందో పక్షి, ఏ యొక్క మేక వచ్చిందో అవన్నీ కూడా నీ నీడకు వస్తాయి. ఆమెను, హల్లెలూయా. మొక్కగా ఉన్నప్పుడు అందరూ కూడా తినేయాలని చూస్తారు నిన్ను. కానీ నువ్వు ఒక మహావృక్షంగా అయినప్పుడు చెట్లు వచ్చి నీ మీదే ఆడుకుంటాయి, పక్షులు పశువులు వచ్చి నీ నీడనే ఉంటాయి. అంటే మనం కూడా ఆధ్యాత్మిక జీవితం ఎదిగినట్లయితే మన కుటుంబంలో ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగా, మన కుటుంబంలో ఉన్న వారందరికీ ఎలా ఉంటామో నీడనిచ్చేవారిగా, శాంతినిచ్చేవారిగా, సమాధానాన్ని ఇచ్చేవారిగా ఉండాలంటే ఈ వాక్యముతో మనం ఏం చేయాలా? ఎదగాల, రిపేర్ చేసుకుంటూ ఉండాలి వాక్యంతో. ఈ యొక్క వాక్యం ఏంటంటే శుద్ధి వంటిది. ఈ వాక్యము అగ్ని వంటిది. ఈ యొక్క వాక్యం ఏంటంటే అగ్ని వంటిది. షద్రక్, మెషక్, అబేద్నెగోలను పట్టుకొచ్చారు. ఎందుకో తెలుసా? రాజా అని బొమ్మకు మేము మొక్కం అన్నారు. మొక్కం అంటే అరే 7 చేయండి రా ఈ యొక్క అగ్నిని అన్నారు. అయితే ఈ యొక్క ముగ్గురిని పట్టుకొచ్చి దాంట్లో వేశారు. 7 అగ్ని వీళ్ళు ఏం చేయలేకపోతుంది. ఎందుకనంటే ప్రియులారా, వారిలో వాక్యం ఉంది కాబట్టి. ఆమెను, హల్లెలూయా. వారిలో మరి వాక్యం అనే అగ్ని వాళ్ళు ఉన్నప్పుడు ఇది ఐఎస్ఐ మార్క్ లాంటిది. ఈ యొక్క అగ్ని దేవుడి నుంచి వచ్చిన ఈ యొక్క వాక్యం అనే అగ్ని ఎంత గొప్పదంటే 7 అగ్నిని కూడా కాల్చివేయ గొప్ప అగ్ని వంటిది. కాబట్టి షద్రక్, మెషక్, అబేద్నెగోరు అటువంటి అగ్ని కలిగిన ఆ వాక్యాన్ని అనుదినము పాటిస్తూ, అనుదినము చదువుతూ ఆయన చిత్తంలో నడిచారు కాబట్టి ఆ అగ్నిలో వాళ్ళు కాలిపోలేదండి. ఆమెన్, హల్లెలూయా. అంటే ఇటువంటి అగ్ని వంటి శ్రమల్లో కూడా మనం కాలిపోకుండా ఉండాలంటే, మనం రాలిపోకుండా ఉండాలంటే, మనం నశించిపోకుండా ఉండాలంటే ఈ వాక్యం మనకు కావాలా? అనుదినం ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే శత్రువు కూడా ఏం చేశాడు? షద్రక్, మెషక్, అబేద్నెగోరుల దేవుడే నిజమైన దేవుడని ప్రకటించాడండి ఆ రోజు. ఎందుకనో తెలుసా? వారిలో దేవుని వాక్యం ఉన్నది, వారిలో దేవుడే ఉన్నాడు. అరే దేవుని వాక్యం అంటే దేవుడే. ఈరోజు హృదయం అనే ద్వారం వద్ద ఆయన తట్టుతూ ఉన్నాడు. నువ్వు తలుపు తీసినట్లయితే ఆయన నీ వద్ద నివసించాలని చూస్తున్నాడు. ఆయన వాక్యము ద్వారా నీలో నివసించాలని చూస్తున్నాడు. కాబట్టి ఎన్ని శ్రమల్లోనైనా మనం నిలబడాలంటే షద్రక్, మెషక్, అబేద్నెగోరుల్ని మరి తప్పించిన ఆ అగ్ని మరి మనల్ని కూడా, ఆ వాక్యం అనే అగ్ని మనల్ని కూడా తప్పిస్తూ. దానియేలు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు
సింహపు బోన్లో ఉన్నప్పుడు సింహం ఏది ముట్టట్లేదు ఆయన్ని. ఎందుకనంటే కేవలం దేవుని వాక్యం అనే యోధా గోత్రపు సింహం ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సింహం ఏం చేయలేకపోతుంది. అసలు ఒరిజినల్ సింహమే ఆయనలో కనపడుతుంటే సింహానికి, అరే ఒరిజినల్ అగ్నివాళ్ళలో కనపడుతూ ఉంటే అసలుకి దేవుడు సృష్టించిన ఈ నార్మల్ ఈ భూమిలో ఉన్న ఈ అగ్ని ఏది కూడా మనల్ని ఏం చేయగలదని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప వాక్యం మనం కలిగి ఉండాలని దేవుడు మరి మనందరినీ కూడా కోరుచూ ఉన్నాడు. మరి అదే విధముగా మరి చాలామంది మరి ఈ యొక్క వేరు నీతి ఒక్కసారి ధ్యానిద్దాం మనం. సామెతలు 12:12. భక్తిహీనులు చెడ్డవారికి దోపు సొమ్మును అపేక్షించదు, నీతిమంతుల వేరు చిగుర్చును. నీతిమంతుల వేరు చిగుర్చును. ఆమెన్, హల్లెలూయా. చూడండి, నీతిమంతుల వేరు చిగుర్చును. అయితే మరి ఈ యొక్క బండ విషయంలో మన లోకాసు వార్తలు మనం చదువుకుంటాం. ఈ బండ కలిగిన వ్యక్తులు ఎవరు అంటే శోధనలు ఏదైనా వచ్చినప్పుడు ఆ శోధనలకి లొంగిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు అని మనం వింటూ ఉంటాం. అయితే ఈ యొక్క నీతిమంతులు అటువంటి పరిస్థితుల్లో కూడా చిగురిస్తారే కానీ వాళ్ళు ఎండిపోరు. మనం ఒక యోబును చూసుకున్నట్లయితే యోబు జీవితంలో కూడా చాలా పాఠాలు నేర్చుకుంటాం. తనకి ఎన్నో శోధనలు కలిగినాయి. తన అన్నదమ్ములు ఏం చేశారు, ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. అదేవిధంగా పోతీఫరు భార్య ఏమో తనను మోహించి తనతో పాపం చేయమని మరి ఆఫర్ చేసినప్పుడు కూడా ఏమైందండి, అప్పుడు ఆఫర్ చేసినప్పుడు ఆయన లొంగిపోలా. ఎందుకో తెలుసా, అతను నీతిమంతుడు కాబట్టి. ఎందుకనంటే అతను శోధనలో లొంగిపోయిన వాడు కాదు. తన శత్రువులు మరి తన సహోదరులు తనని విడిచిపెట్టారు. 14 సంవత్సరాల ప్రాయంలో విడిచిపెట్టిన తను మరి దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడే, ఇది నాకు ఈ శ్రమ కలిగిందే, అయ్యో నా తండ్రి లేడు, నా తల్లి లేదు, నా సహోదరు లేరు, నాకెందుకు ఇంకా దేవుడు అని అని ఒక బండగా చేసుకుని తన హృదయాన్ని దేవుని విడిచిపెట్టలేదండి. చూడండి, దేవుని విడిచిపెట్టలేదు. తనని ఇంకా నీతిని అక్కడ కనపరిచాడు. అమ్మా, నీవు నా తల్లి వంటి దానివి, నా యజమానుడు భార్యవు నీవు. అయ్యో, ఆకాశంలో ఉన్న ఆ దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడే, అయ్యో ఆయన వాక్యాన్ని నేను అనుదినం ధ్యానిస్తూనే ఉంటానే, పరు స్త్రీని నేను ఎలా మోహించగలను అని చెప్పి ఆయనలో వాక్యం ఉన్నది కాబట్టి ఆ శోధనలో పడిపోలేకపోయాడు. ఈరోజు చూడండి, ఈరోజు మనకి అటువంటి పరిస్థితి. పోతీఫరు భార్య ఎంతో ధనవంతురాలు కదా, అర్థమవుతుందా? తనకి ఎన్నో నష్టాలు కష్టాలు జరిగినాయి, ఎంతో ఆవేదన కలిగింది. ఆ బాధలో మనం ఏమంటాం, అసలు ఉన్నాడా దేవుడు, ఉన్నాడు, ఎక్కడున్నాడో నాకు చూపించండి అంటాం మనమైతే. లేకపోతే కొంతమంది వ్యక్తులు అయితే ఏమన్నారో తెలుసా, నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు. అతనికి వచ్చిన కష్టం బట్టి అతను ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు మీద కేసు పెట్టి చచ్చిపోతాను అంటున్నాడు. చూడండి, మరి యేసు ప్రభు మీద కేసు పెట్టి చచ్చిపోతాడంట. ఆయన పాస్టర్ గారు అబ్బాయి, ఆయన కూడా చాలామంది అబ్బాయిల్ని మంచిగా మెసేజ్లు చెప్పి ముందుకు నడిపించేవాడే. కానీ తనకి కలిగిన కష్టమును బట్టి ఏమన్నాడు తెలుసు, ఇప్పుడు యేసు ప్రభు మీద కేసు పెట్టి చచ్చిపోతా, నేను నా జీవితంలో ఫలించలేకపోతున్నా, నేను ఆయన నమ్ముకున్నా, నాకేం రావట్లేదు, ఆయన మీద కేసు పెట్టి చచ్చిపోతా నేను అంటున్నాడు. అంటే ఈ యొక్క శోధనలో, ఈ యొక్క బాధల్లో కూడా, అవమానాల్లో, నిందల్లో కూడా ఈ యొక్క యోబు తనకు వచ్చిన ఆఫర్ చూడండి. కావాలంటే తన యొక్క మరి పోతీఫరు భార్య సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అటు చూస్తేనేమో తన భర్త సపోర్ట్ చేస్తారు. అసలుకే ఆ ఇంట్లో ఉన్న ధననిధి అంతటికీ ఆయన అధికారి, తన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అంటే అవకాశం వచ్చినప్పటికీ, అంటే శోధన వచ్చినప్పటికీ కూడా తను ఏం చేశాడు, అతను నీతిమంతుడు కాబట్టి తన పాపాన్ని జయించాడండి. ఎందుకనంటే కేవలం ఆయన అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి, దేవుని వాక్యాన్ని ఏం చేసేవాడు, ఆయన అనుసరించేవాడు. ఒకవేళ దేవుని వాక్యం ఆయనలో లేకపోయినట్లయితే, పరుస్త్రీని నేను ఎలా మోహించను అనే వాక్యం తనలో లేకపోయినట్లయితే తన పాపంలో పడిపోయేవాడు. ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకునేవాళ్ళం కాదు. అలాగే మనం అనేక వాక్యాలు ప్రతిదినం మనం చదువుతూ ఉంటాం. శోధన సహించేవాడు ధన్యుడు. అతను ఏం చేస్తాడంటే ఒకరోజు దేవుడిచ్చే బహుమానాన్ని, దేవుడిచ్చే జీవకిరటాన్ని నువ్వు పొందుకుంటావు. మనకు అనేక శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, నిందలు రావచ్చు, అవన్నీ కూడా మనకు మహిమ తీసుకురావడం కోసమే. అవన్నీ కూడా మనల్ని ఒత్తిడిలో, దేవుడు మనల్ని ఒత్తిడిలో పెట్టినట్లయితే మనం ఒక మంచి అమూల్యమైన వ్యక్తులుగా మార్చబడతాం. బొగ్గు ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, దాన్ని ధరించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఆ బొగ్గు మీద మనం బాగా ఉష్ణాన్ని పెట్టి ఆ బొగ్గుని బాగా కాల్చినట్లయితే అది డైమండ్గా మారుతుంది.
అది డైమండ్గా మారినప్పుడు ఏం చేస్తాం? దాన్ని మనం పెట్టుకోవడానికి, దాన్ని మనం అలంకరించుకోవడానికి చాలా ఇష్టపడతాం. అయితే ఇటువంటి శోధనలో, ఇటువంటి మరి అగ్ని వంటి పరీక్షల్లోనే మనం ఆ బొగ్గు వంటి స్వభావంలో నుంచి మరి అమూల్యమైన మరి ఆ రత్నం వంటి మరి డైమండ్లోనికి మనం రాబోతూ ఉన్నాం. ఆమెన హల్లెలూయా. అందుకనే మనం శోధనలో నిలబడాలా. ఆ యొక్క వేరు చిగిరించే ఒక యోషోబు వలె మరి ఆయన ఏమయ్యాడండి? అప్పుడు చిగిరించి పోతీఫర్ భార్య ఆమెను ఆపలేకపోయింది. అదేవిధంగా తన సహోదరులు ఆపలేకపోయారు. మరి అదేవిధంగా అక్కడ ఉన్న రాజులు ఆపలేకపోయారు, అక్కడ పని వాళ్ళు ఆపలేకపోయారు, ఏక జైలు చెరసాల కూడా ఆయన ఆపలేకపోయింది. ఎందుకంటే తన నీతిమంతుడు కాబట్టి తన చిగురు ఏమైంది? అభివృద్ధి పొందుతూ ఒకరోజు దేవుడు పియ్యముగా పెట్టాడండి అక్కడ. ఆమె హల్లెలూయా. ఆ యొక్క రాజ్యం మొత్తానికి కూడా గొప్ప నాయకుడుగా, అక్కడ రాజులందరూ కూడా ఊరకనే అక్కడ ఉంటారు జిరాక్స్ లాగా, కానీ ఒరిజినల్ ఎవరంటే ఈయనండి. ఆమె హల్లెలూయా. ఎందుకనంటే అతను శోధనకి నిలిచాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఈ రోజున దేవుని వాక్యానికి లోబడినట్లయితే, దేవుడు వాక్యం విని మనలో ఉన్న బండలన్నింటినీ పగలగొట్టుకున్నట్లయితే ఆ రోజు యోషేపుని ఏ విధంగా ఆశీర్వదించాడో మనల్ని కూడా దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు. ఆమె హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమై బలము గలదది. అది మన హృదయము తలంపులన్నిటినీ మరి శోధించుచు మరి అది మూలుగులో దూరుతూ ఉందంట. అంటే మనకి అభివృద్ధిని కలగజేసేదే వాక్యం, మనల్ని బ్రతికింపజేసేదే వాక్యం. ఇటువంటి వాక్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. మరి అదేవిధంగా ఈ యొక్క మరి చాలామంది మనం తప్పిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి తప్పిపోయిన గొర్రెలు అని చెప్పి కూడా దేవుడు బోధిస్తూ ఉంటాడు. అయితే మరి కొన్ని గొర్రెలంట మరి అరణ్యంలో వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క కాపరికి మరి వెనకాల వెళుతూ ఉన్నాయి. కానీ ఒక గొర్రె తప్పిపోయి ఏమైందంటే అక్కడ కొంతమంది నక్సలైట్లు ఉన్నారంట. అక్కడ ఆ నక్సలైట్లు గన్నులు పట్టుకుని వాళ్ళందరూ ఉన్నారు నైట్ అడవుల్లో. ఈ గొర్రెం తప్పిపోయి వెళ్ళిపోయింది. అయితే వాళ్ళు అక్కడ రౌండ్ ఆఫ్ చేశారు. ఈయనతో పాటు వెళ్ళినట్లయితే బాగానే ఉండేది, మంచి మార్గంలో తీసుకువెళ్ళవాడు. అయితే ఇది తప్పిపోయి వేరే చోట వేరే మేద్దాం, అరే ఇక్కడ రోజు ఈయన అక్కడికే తీసుకెళ్తాడు, అదే మేతాడతాడు, ఇదేం బాగుంట్లా కదంత మసాలా ఉండాలని చెప్పి పక్కకి వెళ్ళిందంట. పక్కకి వెళ్తే అక్కడ టెర్రరిస్టులు అందరూ ఉన్నారంట. ఈ యొక్క మరి నక్సలైట్లు టెర్రరిస్టులు అందరూ ఉండి గుడారాలు వేసుకున్నప్పుడు మంచి మరి గొర్రె కనపడితే అలాగే మంచి విందే కదా, దీన్ని పట్టుకుని ఏ విధంగా చేసి మంచి మటన్ బిర్యానీ వండుకుందాం అనుకున్నారంట. అయితే ఇలా చిక్కిపోయింది ఈ గొర్రె. అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని తినకుండా, దేవుని అమూల్యమైన ఇక పాలన సేవించకుండా అనుదినం లోకానుసారంగా వెళ్ళిపోయినట్లయితే ఇలాగే చిక్కుపోతాం. అనేక రోగాల్లో చిక్కుపోవచ్చు, ఆశీర్వాదం లేకుండా చిక్కుపోవచ్చు, తలాంపుల విషయంలో చిక్కుపోవచ్చు, పాపం విషయంలో ఎక్కడన్నా చిక్కుపోవచ్చు. కాబట్టి ఆయన అనుసరించాలి. కానీ అయినప్పటికీ కూడా ఆయన కృప కలిగిన దేవుడు. అయితే ఆ కాపరు వచ్చాడంట. ఆ కాపరు వచ్చి దూరంగా ఉన్న కొండ మీద నుంచి చూస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిందంటే అక్కడ గన పెట్టుకున్న ఆ వ్యక్తులు ఉన్నారు, ఆయన అక్కడికి వెళ్ళలేడు. ఈ గొర్రె మాత్రం అక్కడ ఉంది. ఈ గొర్రెని ఏ విధంగా కాపాడాలి, ఈ గొర్రెని ఏ విధంగా రక్షించాలని ఆయన స్వరంతో పిలిచాడంట. నా ప్రజలు నా స్వరాన్ని వింటారు. ఆమెను హల్లెలూయా. నా ప్రజలు నా స్వరాన్ని వింటారు, వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు. అదేవిధంగా ఆయన ప్రభువే మరి ఆ కాపరికి నిదర్శనంగా ఉన్నాడు. ఆయన కొండ తట్టును నిలిచి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడుచు భారములు మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను అన్నట్టుగానే పిలుస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క గొర్రెను కూడా ఆయన పిలుస్తున్నాడు. ఆ యొక్క భాషల్లో హే తుర్ హే అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు గొర్రెలు. అలాగే ఆయన పిలిచాడంట ఒక పిలుపుతో. ఆ పిలుస్తుంగానే ఆ గొర్రె ఏం చేసిందంటే లటక్కన వాళ్ళ కాల సందులో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంట. వీళ్ళు ఎక్కడ గొర్రె మరి ఎట్ట పరిగెత్తుద్ది, వీడి గన తీసేట పెట్టే లోపల తుర్రును పారిపోయింది. చూడండి, జ్ఞానంతో ఏం చేసింది ఆ గొర్రె? ఆ వాక్యానికి లోబడింది. ఆ యజమానుడి స్వరం ఏదైతే ఉన్నదో ఆ స్వరానికి లోబడింది కాబట్టే అదేమైంది, ఈరోజు తప్పించుకోబడింది. అలాగే మనం కూడా సజీవుడైన దేవుని వాక్యానికి లోబడినట్లయితే ఈ లోకంలో ఏ ట్రాప్లో మనం ఉన్నామో, ఏ బంధకాల్లో మనం ఉన్నామో దేవుడు ఈరోజు మనం పిలుస్తూ ఉన్నాడు. ఆ బండ వంటి శుద్ధితో మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే, ఆ అగ్ని వంటి మాటలతో మనల్ని శుద్ధి చేసుకున్నట్లయితే, ఆ వాక్యం అనే ఆయన నామంతో మనం శుద్ధి చేసుకున్నట్లయితే, అనుదినం వాక్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఆయన మార్గంలో నడిచినట్లయితే మనం తప్పించబడతాం. ఆమెను హల్లెలూయా. మనం ఏం చేయబడతామండి? మనము తప్పింపబడతాం. కాబట్టి ఇటువంటి చెరలోకి మనం వెళ్ళిపోకూడదని మరి అందుకనే
ఈయన ఏం చేస్తాడు? మనల్ని ముందు ప్రధాన మరి ఈ కాపరి ముందు నడుస్తూ ఉంటాడు, ఆయనతో పాటు నడుస్తూ ఉండాలి. ఎందుకనంటే ఈ చీకటి కలిగిన ఈ యొక్క లోకంలో, ఈ వెలుగు లేని లోకంలో ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన మనం వెంబడించినట్లయితే ఆ వెలుగులో వెళుతూ ఉంటాం. ఒకవేళ తప్పిపోయినట్లయితే శత్రువు ఏం చేస్తాడు? నిన్ను చుట్టు వేస్తాడు. ఆ గొర్రెను ఏ విధంగా అయితే చుట్టు వేశాడో అదేవిధంగా మనల్ని కూడా సాతాను ఈ వాక్యంలో నుంచి మనం దూరంగా వెళ్ళిపోయినట్లయితే, ఆయనకు లోబడకపోయినట్లయితే మనం అటువంటి ట్రాప్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ మనం అటువంటి ట్రాప్లోకి వెళ్ళిపోయామేమో, కానీ దేవుడు ఈ రోజైనా విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మీరు విన్నట్లయితే, ఆయన అక్కడ అరిసి పిలిచి ఆ విధంగా పిలిచినప్పుడు ఈ గొర్రె ఆడ అట్టకి పిలుస్తాడు ఆ యజమానుడు అన్నట్లయితే ఏమయ్యేది? చచ్చిపోయేది. అలాగే ప్రతి దినం ప్రతి వారం సేవకులు చెప్తున్న వాక్యాన్ని అనుసరించి దాని ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మనం కూడా బ్రతకబడతాం, మనం కూడా తప్పింపబడతాం, మనం కూడా రక్షింపబడతాం. కాబట్టి మరి ఇటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇటువంటి వాక్యంలో మనం ముందుకు వెళ్ళాలని మరి దేవుని పేరట మనం చేసుకుంటున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఏమైనా తప్పిదములు ఉంటే క్షమించాలా. స్తోత్రం